హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇంటి వద్ద అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల చర్యను నిరసిస్తూ అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావును ఇంటిలో ఉన్న కౌశిక్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేయడం సరైంది కాదు అని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఏసీపీకి ఫోన్ చేసి చెప్పినప్పటికీ ఆయన స్పందించకపోగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వకపోగా తనను చూసి వెళ్లిపోతున్న సీఐని ఇది సరైంది కాదు అని ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఏంటి అని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం చట్టవిరుద్ధమన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లో బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్కు నేను వస్తున్నా, మా ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి పోలీసు వారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మేము వస్తున్నాం, మాకు టైం ఇవ్వండి అంటే మరి టైం తీసుకొని పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత సిఐ గారు ఆ ఎమ్మెల్యే గారిని చూసి వెంటనే వెహికల్ ఎక్కి పోతూ ఉంటే ఎమ్మెల్యే గారు సిఐ గారు మేము టైం తీసుకొని మీ ఏసీపీ గారితో టైం తీసుకొని రావడం జరిగింది. మరి మీ ఏసీపీ గారే టైం ఇప్పుడు ఇస్తేనే మేము వచ్చినాం, మరి మమ్మల్ని చూసి నువ్వు బయటికి వెళ్ళిపోతా ఉన్నావు, మా అప్లికేషన్ తీసుకో, మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి పోలీసు వారు చేస్తూ ఉన్నారు కాబట్టి మా అప్లికేషన్ తీసుకోమంటే తీసుకోకుండా వాగ్దానం దిగిన సిఐతోని ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కూడా ఆడ మాట్లాడడం జరిగింది. దాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మా విధులకు ఆటంకాలు కల్పించారని ఇలా ఎమ్మెల్యే గారి ఇంటికి ఒక దొంగనో ఒక లేకపోతే రౌడీ షీరో ఇంటికి పోయినట్టు పోయి తలుపులు గుద్ది డోర్లతోని గుద్ది ఇంట్లోకి చొరబడి మరి ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసే తరుణంలో మరి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు ఈరోజు పోయి సంఘీభావం తెలవడానికి పోతే కూడా అక్కడ ఇవాళ పోలీసు వారు ఒక మాజీ మంత్రి అని చూడకుండా ఒక తెలంగాణ మరి మా ఎమ్మెల్యే గారు కావచ్చు, కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మేము ఏం చెప్తా ఉన్నాం, మేము కూడా కావచ్చు, ఈరోజు మీరు ఏదైతే ఎలక్షన్లో వాగ్దానాలు చేసిరో అది మీరు అమలు చేయాలని అంటారు తప్ప వేరే లేదు. కౌశిక్ రెడ్డి గారు పిటిషన్ ఇద్దామని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోతే విధులకు ఆటంకం కల్పించిరనే దుర్మార్గంతో ఇవాళ అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయం? వాళ్ళ ప్రభుత్వం ఉన్నదని అరెస్టు చేసుడు, హరీష్ రావు గారు ఇంటికి వస్తే అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయం? మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అసలు ఎవరు అరెస్టు చేసిర్రు, ఎన్ని అరెస్టులు చేసిర్రు? ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇప్పటి వరకు 6 గ్యారంటీలను అడగడం కూడా అన్యాయమా? అడిగితే ఇంత అన్యాయంగా పోలీస్ స్టేషన్లో వేసడం ఎంతవరకు పద్ధతి అని మేము అడుగుతున్నాం. ఇదే విధంగా అసలు హరీష్ రావు అనే వ్యక్తికి, కేసీఆర్ అనే వ్యక్తికి ఈ అరెస్టులు కొత్త కాదు. 100 కేసులైనవి, 100 అరెస్టులైనవి. మీరు ఏం చేయలేరు వాళ్ళను. మా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా కేటీఆర్ కానీ, మా హరీష్ రావు కానీ వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు. మీ అరెస్టులకు భయపడే వ్యక్తులం కాదు. ఈ రోజు జరిగిన అరెస్టులన్నింటినీ మేము బాగా ఖండిస్తున్నాం. అనంతరం జమ్మికుంట బస్టాండ్ సమీపంలో పోలీసులు కంట్లు కప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల చైర్మన్ పొన్నగంటి సంపత్, కౌన్సిలర్లు పాతకాల రమేష్, గాజల భాస్కర్, భోగం వెంకటేష్ తో పాటు నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అయితేనే ఉద్దేశంగా వాళ్ళు ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడ సిఐ గారు ఆయన ఎమ్మెల్యే గారు స్టేషన్కి వచ్చే చూసి తాను అక్కడ నుండి వెళ్ళే సందర్భంలో తాను ఆపి ఈ ప్రజావిధంగా మేము కంప్లైంట్ చేయడానికి వస్తే మీరు ఎందుకు చేస్తున్నారన్న ఉద్దేశంగా తాను ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్రమంగా నిధులను ఆటంకపరుస్తున్నారని చెప్పేసి అతని మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు ఉదయం వారి నివాసంలో తీవ్రంగా అంటే అతను ఒక ఎమ్మెల్యే అనేటువంటి విషయం కూడా మర్చిపోయి ఏదో తీవ్రవాదులను దొంగలను అరెస్ట్ చేసినట్టుగా తలుపులు కొట్టి ఇంట్లో చుట్టుముట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది.